హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను క్యారమల్ పుడ్డింగ్ అయితే చేయబోతున్నాను. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని అయితే మీకు ఇక్కడ చెప్తాను, సో దట్ మీరు ఆ మిస్టేక్స్ని చేయకూడదనేసి. ఇంకెందుకు ఆలస్యం నేర్చేసుకుందామా? సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ద సుశాంతి బ్లాగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ అంతవరకు పంచదారని యాడ్ చేసి ఇలా మనము కరిగించుకోవాలన్నమాట. నేను ఈ కరిగించే ప్రాసెస్లో ఒక మిస్టేక్ అయితే చేశాను. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకుండా నేను చెప్పినట్టుగా మీరు చేయండి. చూడండి, ఇలా కరిగించిన వెంటనే నేను ఒక కేక్ టిన్లోనే షిఫ్ట్ చేశాను. ఇది చేసిన నేను తప్పు అనమాట. ఇది ఎలా కరిగించాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు మీరు పంచదారని కరిగించారనుకోండి కంప్లీట్గా, అందులో 1 టేబుల్ స్పూన్ అంతవరకు నీళ్ళని యాడ్ చేసి తర్వాత మీరు ఇలా కేక్ టిన్లో షిఫ్ట్ చేయండి. అప్పుడే క్యారమలైజ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. చూడండి, నేను చేసిన మిస్టేక్ మీకు నేర్పిస్తున్నాను కాబట్టి మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా అండి? ఇలా చేసిన తర్వాత దీన్ని చల్లగవడానికి పక్కన వదిలేద్దాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి అందులో ఒక పాత్ర పెట్టి ఇక్కడైతే నేను పాల పొడితో చేసిన పాలైతే యాడ్ చేస్తున్నాను, 1 గ్లాసు. దీన్ని నేను మరిగించి పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా ఇలా కలిపేయాలన్నమాట. ఇందులో మీరు పంచదార క్వాంటిటీ ఎలా తీసుకుంటారంటే, మీరు క్యారమలైజ్ చేయడానికి 2 టేబుల్ స్పూన్లు పంచదార యాడ్ చేశారనుకోండి, దానికి డబల్ టేబుల్ స్పూన్ అంతగా ఇక్కడ మీరు పంచదారని యాడ్ చేయాలి. నేను అక్కడ 2 టేబుల్ స్పూన్లు పంచదార యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ 4 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేశాను. మీరు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు కంప్లీట్ లో ఫ్లేమ్కి టర్న్ చేసేయాలి. లో ఫ్లేమ్కి టర్న్ చేసేసి ఇలా మీరు కస్టర్డ్ పౌడర్ వేసి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఒకవేళ మీరు కంటిన్యూస్గా తిప్పట్లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేస్తే మీరు కేక్ తిన్నప్పుడు పిండి పిండి తిన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చేసింది అనుకోండి, ఇలాంటప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం కేక్ టిన్లో ఉంచాం కదండి క్యారమలైజ్, దాని మీద ఇలా వేసేసి ఇది కంప్లీట్ చల్లగా అవ్వాలన్నమాట. కంప్లీట్ చల్లగా అయిన తర్వాత మనము చూడండి ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినప్పుడు ఎయిర్ బబుల్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఇలా ట్యాప్ చేయాలి. కాకపోతే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా క్లాత్ తీసుకొని ట్యాప్ చేయండి. చూడండి, ఇది కంప్లీట్ చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో మీరు ఒక 4 to 5 అవర్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు చూసేద్దాము 4 to 5 అవర్స్ అయిన తర్వాత ఎలా ఉంది ఈ క్యారమలైజ్ పుడ్డింగ్ అనేది. చూడండి, ఇప్పుడే జస్ట్ బయటకు తీసాను అనమాట. 4 to 5 అవర్స్ అయిన తర్వాత మీరు చూస్తేనే అంటే మీకు ఇలా అనిపిస్తుంది కదా, మీరు స్వయంగా చేసినప్పుడు మీకు కొన్ని అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కలర్ అనేది చాలా వరకు చేంజెస్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా తిప్పితే ఈజీగా తిరిగిపోతుంది. ఇలాంటప్పుడు మీరేం చేస్తారంటే డీమోల్డ్ చేయండి. ఈ డీమోల్డ్ చేసినప్పుడు ఇంకో మిస్టేక్ ఏంటంటే దాని మీద ఒకసారి ట్యాప్ చేయడం. చూడండి, ఇలా ట్యాప్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతుంది చుట్టూరు, క్యారమలైజ్ అయ్యింది. ఇలా మీరు ఈజీగా కేక్ టిన్ తీసేస్తే సరిపోతుంది, అది ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఇంకేం చేస్తారు, నీట్గా కట్ చేసి తినేయడమే. కాకపోతే ఇది చూడండి, పైన క్యారమలైజ్ అయిన కలర్, లోపల ఎల్లో కలర్, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం ఫ్రిడ్జ్ నుంచి తీసాం కాబట్టి చల్లగా తిన్నప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా అండి, ఒక్క లైక్, షేర్, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఏం చేయాలో తెలుసు కదండి, ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.